ఈరోజు పెనుబల్లి పోలీస్ స్టేషన్లో ఒక లారీ డ్రైవరు లారీ నడుపుతూ డ్రింక్ అండ్ డ్రైవ్లో పోలీసు వారు పట్టుకొని మమ్మల్ని చితక్ కొట్టేసి పైన వెళ్ళినా కూడా కొట్టేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక నేను పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాననే విషయం మీద మేము ఈరోజు ఎస్ఐ గారితో మాట్లాడడానికి వచ్చాము. ఇదే లారీ, ఆ లారీ నెంబర్ వచ్చేసి TF05. హరికృష్ణ అయినా మీరు మాట్లాడేది? అవును. అదే హరికృష్ణ గారు, మీరు ఇక్కడ క్లీనర్ గా పనిచేస్తున్నారా? TS05 US 4580కి మీరు క్లీనర్ చేస్తున్నారా పని? లేదు, మొన్న ఒక రోజు రమ్మంటే వచ్చా. ఆ రోజు అతను తాగిండని చెప్పేసి మధ్యలో వదిలిపెడితే ఇంటికి వచ్చా సార్. అతను తాగిండని చెప్పేసి మధ్యలో వదిలిపెడితే ఇంటికి వచ్చా సార్. ఎవరైతే హరికృష్ణ ఉన్నాడో ఈ లారీ క్లీనరు, అతను తాగడం వల్లనే నేను 100 డయల్ చేస్తానని చెప్తున్నారు. ఇదే విషయం మీద మనం పెనుబల్లి ఎస్ఐ గారితో కూడా మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అతను దూకాడా లేదా పోలీసు వారు కొట్టారా లేదా అతనే కావాలని భయంతో తాగిన మత్తులో దూకాడన్న విషయాల్లో కూడా మరిన్ని వివరాలు ఎస్ఐ గారితో మాట్లాడి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. పెనుబల్లి మండల ప్రజలందరికీ నమస్కారం. కట్టుకూరు జీవన్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పోలీసులే కారణం అని చెప్పేసి వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఇందులో వివరాల్లోకి వెళ్తే మనం 3:24కి అంటే మొన్న 3:24 గంటలకి మనకి హరికృష్ణ అనే క్లీనర్ 100 డైల్ చేయడం జరిగింది. వీళ్ళు వైరాలో ఇతని కట్టుకూరు జీవన్ కుమార్ అనే పాత మిత్రుడు వైరాలో కలిసినప్పుడు అక్కడ మద్యం సేవించున్నాడు. మద్యం సేవించిన తర్వాత క్లీనర్ అప్పటికి వారిస్తున్నా కానీ నీవు బండి నడిపే పరిస్థితుల్లో లేవు, బండి కంట్రోల్లో లేదు కాబట్టి జాగ్రత్తగా నడుపు అని చెప్పేసి ఎంత వారిస్తున్నా కానీ వినకుండా కల్లూరు వచ్చిన తర్వాత కల్లూరులో కూడా ఒక బెల్ట్ షాప్ దగ్గర ఆగి మళ్ళీ మద్యం సేవించడం జరిగింది. ఇక ఆ తర్వాత బండి పూర్తిగా కంట్రోల్ పోయింది. అతనికి బండి మీద కంట్రోల్ లేక కల్లూరులో కూడా వచ్చిన యాక్సిడెంట్ మిస్ చేసుకునేసరికి ఆ క్లీనర్ హరికృష్ణ బాగా భయభ్రాంతులకు గురయ్యి టేకులపల్లి వచ్చిన తర్వాత ఫోర్స్ఫుల్గా అతన్ని బండి ఆపిచ్చేసి అతను దిగి 100 డైల్ చేయడం జరిగింది. ఆ 100 డైల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మన బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ రోడ్డు మీదకి వెళ్ళి ఇక్కడ మన స్టేషన్ ముందు ఆపుదామని ప్రయత్నం చేయగా అక్కడ అతను ఆపకుండా మన పక్క నుంచి వచ్చేసాడు స్పీడ్గా. వీళ్ళు తర్వాత వెహికల్ తీసుకొని వెళ్ళి అతన్ని చేసి అక్కడ రింగ్ సెంటర్లో ఆపిన తర్వాత అతను దిగి అతని పేరు కానీ అతను ఏ ఊరు ఏంటిది అనేది కూడా ఏమి వెల్లడించకపోవడం వల్ల అతను స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత అతను పూర్తిగా మద్యం మత్తులో ఉండడం గ్రహించి మన బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేసిన తర్వాత అతనికి 312 BAC వచ్చింది. అంటే ఫుల్గా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి ఉన్నాడు. దాంతోపాటుగా వాళ్ళ ఓనర్కి మనము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఓనర్కి కాల్ చేసి చెప్తే వేరే ఆల్టర్నేట్ డ్రైవర్ పంపించిన దాకా అతన్ని పంపించొద్దు, అతను బండి నడిపే సిచ్యువేషన్ లేడు అని చెప్పిన తర్వాత ఆల్టర్నేట్ డ్రైవర్ని పంపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల అతన్ని స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టిన తర్వాత అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే పేరు డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత అతనికి లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వటం మరియు అతను మద్యం అయినా కానీ ఓనర్కి తెలిసినా కానీ అతను ఏమి రెస్పాండ్ అవ్వకపోవడం, ఈ 2 కారణాల వల్ల అతను భయభ్రాంతులకు గురై కేసు ఏమన్నా అయితే రేపు పొద్దున ఇబ్బంది అవుతుందేమో అని భయభ్రాంతులకు గురై అతను కేవలం భయంతోనే పైనుంచి దూకడం జరిగింది. అంతేగాని ఇందులో పోలీసు వారి హస్తం కానీ పోలీసు వారు ఇందులో ఎటువంటిది వాళ్ళ అధికార జులుం కానీ చూపించడం జరగలేదు. కాబట్టి ఇది అందరూ గ్రహించి అతను ఆత్మహత్య ప్రయత్నం అతను భయానికి గురై చేసుకోవడం జరిగిందని చెప్పేసి